are you? Start your day little bit smile. బర్త్డే ఉన్నారు, బర్త్డే షాపింగ్ చేస్తున్నారు. హలో హాయ్ వ్యూయర్స్, విన్నర్ కదండి పాప చెప్పింది. సో తన బర్త్డే వస్తుంది, అందుకే ఈ షాపింగ్. మేము ఇక్కడ ట్రెండ్స్కి వచ్చామండి. మేము ఎప్పుడు కూడా ట్రెండ్స్కి వస్తుంటాము. ఇక్కడ కలెక్షన్స్ చాలా బాగుంటాయి, మోడర్న్గా ఉంటాయి. సో తను సెర్చ్ చేస్తుంది తన డ్రెస్సెస్ కోసం, నేను కూడా సెర్చ్ చేస్తున్నాను. వీడు మా బాబండి. వీడికి షాపింగ్ అనేది ఎప్పుడు ఇంట్రెస్ట్ ఉండదు. ఎప్పుడు టైమింగ్స్ పెడుతుంటాడు, 10 minutes 5 minutes అంటూ మాట్లాడుతూ ఉంటాడు. ఊరికి చిరాకు తెప్పిస్తుంటాడు. కానీ మా షాపింగ్ మేము చేసుకుంటూనే ఉంటాము. ఆల్మోస్ట్ బాయ్స్ అందరూ ఇలానే ఉంటారేమో అనిపిస్తుంది. వీడికి చూసారా, ఒక డ్రెస్ ట్రై చేయాలంటే వేడుస్తున్నాడు. ఒక షాపింగ్ ఇంట్రెస్ట్ ఉండదు వాడికి, డ్రెస్ ట్రై చేయాలంటే కూడా ఇంట్రెస్ట్ ఉండదు. కానీ డ్రెస్సెస్ వేసుకుంటాను తీసుకుంటాను అంటాడు. ఫైనల్గా డ్రెస్ ట్రై చేయడానికి వెళ్తున్నాడు. ఇక ప్రతిసారి ఎవరి బర్త్డే ఉన్నా ఇంకొకరికి కూడా డ్రెస్ తీసుకుంటామండి, ఎందుకంటే వాళ్ళు కూడా ఫీల్ అవుతారు. తర్వాత మేము మిల్కీకి ఫ్రాక్ కోసమని ఆర్ఎస్ బ్రదర్కి వెళ్ళాము. అక్కడ ఫ్రాక్స్ చాలా బాగుంటాయండి, ఎక్కువ కలెక్షన్స్ ఉంటాయి. సో అక్కడ వెళ్ళి సెలెక్షన్ చేసుకున్నాము. ఈ రెండిట్లో మాకు బ్లూ కలర్ బాగా నచ్చింది. ఫైనల్లీ మిల్కీ షాపింగ్ కంప్లీట్ అయిందండి. వెల్కమ్ టు సిస్టరీ. ఇక నెక్స్ట్ డే స్టేషనరీకి వచ్చామండి. మిల్కీ 9th బర్త్డే కాబట్టి 9 గిఫ్ట్స్ తీసుకోవడానికి వచ్చాము. అలాగే తన స్కూల్లో గిఫ్ట్స్ ఇవ్వడానికి, బర్త్డేకి వచ్చిన వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి కూడా వచ్చాము. సో ఇక్కడ చాలా బాగున్నాయండి కలెక్షన్స్. మనము బయట స్టేషనరీ షాప్తో కంపేరింగ్ చేస్తే ఇక్కడ కాస్ట్ చాలా మన బడ్జెట్లోనే ఉంది. ఇక్కడ అన్నీ అవైలబుల్గా ఉందండి. లో బడ్జెట్ ఉన్నాయి, హై బడ్జెట్ ఉన్నాయి, స్మాల్ గిఫ్ట్స్ ఉన్నాయి, హై గిఫ్ట్స్ ఉన్నాయి. చాలా బాగున్నాయి అన్ని కలెక్షన్స్ కూడా. ఇక్కడ గిఫ్ట్సే కాదండి, బుక్స్ కూడా ఉన్నాయి. లోపల బుక్స్ కూడా ఉన్నాయి మన పిల్లలకి తీసుకోవడానికి. దీని పేరు చీటింగ్ పెన్ అంటండి, నాకు తెలీదు ఏమేమి నేమ్స్. ఇక నెక్స్ట్ వచ్చేసి తన స్కూల్లో ఫ్రెండ్స్కి ఇవ్వడానికి ఒకటి సెలెక్షన్ చేసుకున్నామండి. దాంట్లో నుంచి ఈ తన షాపింగ్ అయిపోయింది. ఇక తను తీసుకోవాల్సినవన్నీ తీసేసుకున్నాను. తను సర్ప్రైజ్గా చేద్దామని చెప్పకుండా తీసుకున్నాను కొన్ని గిఫ్ట్స్. ఇవన్నీ కూడా 9 గిఫ్ట్స్. ఇంకా ఏం తీసుకున్నామో నేను అన్బాక్సింగ్ వీడియో కూడా చేస్తానండి, దాంట్లో రివీల్ చేస్తాను. దాంట్లో చూస్తే మీకు అర్థమవుతుంది పిల్లలకి ఎలాంటివి తీసుకోవాలి, ఎలాంటివి బాగుంటాయో. మన లో బడ్జెట్లో కూడా వాళ్ళని థ్రిల్లింగ్గా ఫేస్ చేసేలా మనం తీసుకోవచ్చు. సో షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది షాపింగ్ అయిపోయిన తర్వాత ఒక ఇన్సిడెంట్ అయిందండి. మెయిన్ ఏంటంటే మేము అన్నీ షాపింగ్ చేసాము, కవర్స్ కొన్ని, దాంట్లో ఒక కవర్ అక్కడే షాప్లోనే మర్చిపోయి వచ్చేసాము. ఇక వస్తూ ఉన్నప్పుడు మాతో పాటు ఈ షాపు ఓనర్ కూడా మమ్మల్ని ఫాలో అయ్యి ట్రాఫిక్లో రోడ్ పైన 1 kilometer వరకు ఫాలో అయ్యి మరి ట్రాఫిక్లో ఇచ్చాడండి. చాలా గ్రేట్ అనిపించింది. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు చూడు, ఈ రోజుల్లో ఉన్నారా అన్నట్టుగా అనిపించింది. సో నేను చాలా థ్యాంక్స్ చెప్పాను. పిల్లలు కూడా సో మచ్ థ్యాంక్ యూ అంకుల్ అని చెప్పారు. సో చాలా గ్రేట్ అనిపించిందండి అతను చేసిన పనికి. ఎందుకంటే మార్నింగే తన స్కూల్లో ఆ గిఫ్ట్స్ ఇవ్వాలి, మార్నింగే తన బర్త్డే కాబట్టి మార్నింగే ఇవ్వాలి. సో తను ఇంకా ఆ షాప్ ఓనర్ రాలేదంటే మేము ఇచ్చేవాళ్ళం కాదు. ఎందుకంటే మేము వెళ్ళేప్పుడే వర్షం స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. ఇక నెక్స్ట్ డే అంటే 10 వరకు షాప్ ఓపెన్ చేయరు. సో మేము అలా అనుకున్నాం. ఇక లాంగ్ కూడా ఉంటుంది మాకు ఇది. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ మిల్కీ బర్త్డే బేబీగా రెడీ అయిపోయింది. ఇవన్నీ స్కూల్ గిఫ్ట్స్. ఈరోజు నా బర్త్డే. పెన్సిల్ వెళ్తే షార్ప్నర్, ఇవన్నీ టీచర్స్కి. పెన్ కూడా ఉంది కదా. పెన్స్ మళ్ళీ చాక్లెట్ నో అలౌడ్ అంట. అందుకే ఇగో ఇది చాక్లెట్, ఇది చాక్లెట్ లేదు దాంట్లో. పెన్సిల్ షార్ప్నర్, పెన్ ఎందుకంటే నేను ఫోర్త్ క్లాస్ స్టడీ చేసిన పెన్తోనే రాస్తున్నాను నేను. ఇదేమో పెన్స్, రెడ్ పెన్స్. అవి ఎవరికి? మా టీచర్స్.
సెవెన్ టీచర్స్ ఉంటాయని 7. చలో వెళ్దాం. తర్వాత ఫస్ట్ మిల్కీ టెంపుల్కి వెళ్ళిందండి. మాకు దగ్గరలో ఉండే శివాలయం, చాలా పురాతనంగా ఉంటుంది ఆ టెంపుల్, చాలా బాగుంటుందండి. ఇక్కడ భక్తులు స్వయంగా వారి అభిషేకం చేసుకోవచ్చండి శివయ్యకు. లోపట గర్భగుడిలో పైన చూస్తే చాలా పురాతనంగా ఉంటుందండి, రాతితో కట్టిబడి ఉంటుంది, చాలా బాగుంటుందండి చూడ్డానికి. ఆ ఆలయంలో ఆవులు కూడా ఉంటాయండి. ఇక ఫైనల్లీ మిల్కీ బర్త్డే సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయిందండి. తర్వాత పిల్లలతో కొన్ని రీల్స్, డాన్సెస్, గేమ్స్ ట్రై చేశానండి. అవి షార్ట్స్లో కూడా అప్లోడ్ చేశాను, ఒకసారి మీరు చూడండి. తను పిల్లలతో చాలా ఎంజాయ్ చేసింది, అందరూ బాగా ఎంజాయ్ చేశారు, చిన్నపిల్లలు ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేశారు. సో ఇయర్లీ వన్స్ వచ్చే బర్త్డేస్కి మనం ఇలా చిన్న చిన్న ప్లానింగ్స్ తోటి వాళ్ళని ఎంటర్టైన్మెంట్ చేయొచ్చండి. వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు అండ్ ఇది ఒక హ్యాపీ మెమరీగా ఉండిపోతుంది వాళ్ళకు. తర్వాత పిల్లలకు లేట్ అయిపోతుందని కేక్స్, రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చి పంపించేసామండి. తర్వాత మిల్కీ అమ్మమ్మ, తాతయ్య వచ్చారు. ప్రతిసారి తన బర్త్డేకి వస్తూ ఉంటారండి. తర్వాత మా అన్నయ్య, వదిన, వాళ్ళ పిల్లలు, ఇలా ప్రతిసారి వాళ్ళ బర్త్డేస్కి మేము, మా బర్త్డేస్కి వీళ్ళు అటెండ్ అవుతూ ఉంటామండి. తర్వాత మా తమ్ముడు, తన ఫ్యామిలీ రాలేదు, తను మమ్మీ వాళ్ళ దగ్గర ఉంది, తన వైఫ్, పిల్లలు. వీళ్ళు వచ్చేసి మా నైబర్స్ అండి. నైబర్స్ అంటే నైబర్స్ కాదు, చాలా క్లోజ్గా ఉంటాము. ఇదంటుంది నా హైటే ఉందని అంటుంది ఈక్వల్గా. ఇక తర్వాత వచ్చేసి మేమండి. సో ఫైనల్గా మిల్కీ బర్త్డే సెలబ్రేషన్స్ కంప్లీట్ అయిపోయాయి. తనకు 9 గిఫ్ట్స్ ఇచ్చాను కదా, ఇంకా మిగతా గిఫ్ట్స్ కూడా నేను అన్నీ కలిపి అన్బాక్సింగ్ వీడియో చేస్తున్నాను, అది వాచ్ చేయండి. ఈ అన్బాక్సింగ్ వీడియోలో మా తొట్టి గ్యాంగ్ ఉంటుందండి, పిల్లల గ్యాంగే ఉంటుంది మొత్తం. వీళ్ళే ఓపెన్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేశారు 1 by 1. సో డోంట్ మిస్ దిస్ వీడియో, సో ఫన్, చాలా ఫన్నీగా ఉంటుంది. నేను మిల్కీ షాపింగ్ డ్రెస్సెస్ కూడా చూపించలేదు కదా, అది ఈ అన్బాక్సింగ్ వీడియోలోనే చూపిస్తానండి. సో మీకు నచ్చింది అనుకుంటున్నాను నా వీడియో. లైక్ అండ్ సబ్స్క్రైబ్ మీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.